అమెరికా నుండి అనేక సార్లు మాకు ఆఫర్స్ వచ్చాయి. ఆ రోజుల్లోనే నెలకి ₹1,00,000, నెలకి 4 లక్షలు కాంట్రాక్ట్లు మేము ఇస్తామయ్యా అని ఫోన్ కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఫండ్స్ పంపిస్తామన్నారు. ఇది విశ్వాస సంబంధమైన సేవ. ఇది కేవలం విశ్వాసులు అర్పిస్తున్న అర్పణ ద్వారా సాగవలసిన సేవ. ఇది పైనుంచి ఎక్కడి నుంచో వచ్చి పడే సేవ కాదు. ఇది ఆ మధ్య ఒక దొరసాని వచ్చింది. ఒక వారం రోజులు ఇక్కడ ఉంది. వేరే వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు అక్కడ సేవ చేస్తూ ఇక్కడ షెల్టర్ కొరకు వచ్చింది. లాడ్జ్ ఇచ్చాము ఇక్కడ. మన సిస్టర్స్ బాగా చూసుకున్నారు. ఆ వెళ్తూ ఏమన్నదంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ పాస్టర్ అన్నది. పాస్టర్ గారు, మీకు నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటారు అని అడిగింది. ఇప్పుడు వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మీకేం చేయాలని అడుగుతున్నారు. ప్రైజ్ అలా, నేను మీకేం చేయాలని మీరు కోరుకుంటున్నారు. సడన్గా మాట వచ్చేసింది. నా దగ్గర కొన్ని $1 ఉన్నాయి, తీసుకుంటారని అడిగాను. అప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ కొంత $1 మిగిలితే ఆ $1 అంతా నా దగ్గర ఉంది. నాకెందుకులే $1 అనుకున్నా. షూర్ అన్నది ఆమె. ఆ బ్యాగ్లో ఉన్న $1 అంతా తీస్తే దాదాపుగా ₹1,30,000 ఉంది. ఆ $1 ఆమెకి ఇచ్చి పంపించినాను. ఆమె నోరు తెరిసింది. అలాగ నా దేవుడు ఈ సేవని నేటి వరకు విశ్వాస సంబంధమైన సేవగా నా దేవుడు ఆశీర్వదించాడు. కొంతమందికి నమ్మకం కుదరట్లే. పాస్టర్ గారికి ఎక్కడి నుంచో వస్తుందిలే అన్నట్లుగానే ఉంటారు చాలామంది. మీకు వస్తుందటగా పైనుండి అని ఎంతమంది అడుగుతుంటారు. బయటి పాస్టర్లు కూడా, ఎట్లా తెలుసు అన్న ఒకసారి. వాళ్ళు వెంటనే సరి చేసుకుని, తెలిసిందిలే అన్నాడు ఆ పాస్టర్. అవును, ఏ దేశం అంటే పరలోక దేశం నుంచి మాకు సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ ఫ్రమ్ అబౌవ్.